హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదామా గైస్. తులసి, జాను, విశ్వ ముగ్గురు కలిసి పోలీస్ స్టేషన్కు వెళ్తారు. ఆ సమయంలో ఎస్ఐ ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. ఎస్ఐ ఫోన్లో మాట్లాడుతూ తులసి వాళ్ళను చూసి నేను మళ్ళీ మీకు కాల్ చేస్తాను సార్ అని చెప్పి ఫోన్ కట్ చేసి, ఏంటి ఏ పని మీద ఇక్కడికి వచ్చారు అని చెప్పి తులసి వాళ్ళను అడుగుతూ ఉంటాడు. ఎస్ఐ గారు, గోదాదేవి కళ్యాణంలో అమ్మవారి తాళి మిస్ అయిన విషయం మీకు తెలుసు అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. అవును, ఆ తాళి గురించి చాలానే ఇంటరాగేషన్స్ జరుగుతున్నాయి అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు. ఎస్ఐ గారు, ఎలాగైనా సరే ఆ తాళి గురించి కొంచెం ఫాస్ట్గా ఇంట్రాగేషన్ చేయండి అని తులసి చెప్తూ ఉంటుంది. ఆల్రెడీ ఇంట్రాగేషన్ జరుగుతూనే ఉంది. మీకంటే ఎక్కువగా పెద్ద పెద్ద రాజకీయ నాయకులే అమ్మవారి తాళి మిస్ అవ్వటం ఏంటా అని చెప్పి చాలా ఫాస్ట్గా ఎంక్వైరీ చేపిస్తున్నారు అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు. అవును, ఆ అమ్మవారి తాలికి మీకు ఏంటి సంబంధం అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడు విశ్వ జరిగిందంతా కూడా ఎస్ఐకి చెప్పబోతూ ఉండగా, విశ్వ ఒక్క నిమిషం ఆగు అని చెప్పి జాను అంటుంది. ఎస్ఐ గారు, అమ్మవారి తాళి మిస్ అవ్వటం వల్లే మా అక్క పెళ్ళి ఆగిపోయింది. అందుకే అమ్మవారి తాళి గురించి, ఆ తాళిని దొంగతనం చేసిన దొంగ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది. సరే, కంప్లైంట్ అయితే రాసివ్వండి, మా ప్రయత్నాలు మేము చేస్తాము అని చెప్పి ఎస్ఐ చెప్తాడు. సరే సార్ అని చెప్పి జాను అంటుంది. ఇక జాను వాళ్ళు బయటకు వెళ్ళగానే విశ్వ, జాను ఎందుకు అబద్ధం చెప్పావు ఎస్ఐ గారికి? అమ్మవారి తాళి తులసి గారి మెడలో ఉందని ఎస్ఐ గారికి చెప్పొచ్చు కదా అని విశ్వ అడుగుతూ ఉంటాడు. అక్క మెడలో ఉంది అమ్మవారి తాళని చెప్పి ఎస్ఐ గారికి చెప్తే తాళి గురించి ఇన్ని రోజులుగా ఇంట్రాగేషన్ చేస్తుంటే ఆ విషయం మాకెందుకు చెప్పలేదని చెప్పి అక్కపైనే రివర్స్గా కేసు ఫైల్ చేస్తారు విశ్వ అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది. నువ్వు చెప్పింది కరెక్టే జాను అని చెప్పి విశ్వ అంటాడు. ఇక చేసేది ఏం లేదు, ఆ అమ్మవారి మీద భారమంతా వేసి మనం తిరిగి వెళ్ళిపోవడం తప్ప అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు. అవునక్క, విశ్వ చెప్పింది కూడా కరెక్టే, కానీ ఏదో ఒక రోజు నీ మెడలో ఆ తాళి కట్టింది ఎవరో తెలిసిపోతుంది అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది. కానీ ఇంటికి వెళ్తే సంతోష్ అన్నయ్య నరేష్ గారితో పెళ్లి చేసేస్తా అంటున్నాడు కదా జాను అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. అన్నయ్యతో నేను మాట్లాడతానక్క, ప్రస్తుతానికి మనం చేయటానికి ఏం లేదు అని చెప్పి జాను అంటుంది. అవును తులసి గారు అని చెప్పి విశ్వ అంటాడు. పదక్క, ఇంటికి వెళ్దాం, జరిగిందంతా కూడా నేను అమ్మ అన్నయ్యలతో చెప్తాను అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది. ఇక జాను, తులసి అందరూ కలిసి ఇంటికి వెళ్తూ ఉంటారు. ఇక మరోవైపు నీలిమ లాకర్ దగ్గర నుంచొని లాకర్లో నుంచి పెన్ డ్రైవ్ని ఎలా బయటికి తీయాలి, లాకర్ పాస్వర్డ్ కేవలం కనిష్కకు మాత్రమే తెలుసు, కనిష్క దగ్గర నుంచి పాస్వర్డ్ ఎలా తెలుసుకోవాలి అని చెప్పి నీలిమ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక నీలిమ అలా ఆలోచిస్తూ కనిష్క దగ్గరకు వెళ్తుంది. కనిష్క, రెడీ అయ్యావా అని చెప్పి నీలిమ అడుగుతూ ఉంటుంది. హా, రెడీ అయ్యానక్క అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది. మా మరిది సిద్ధు నిన్ను ఇలా చూశాడంటే ఇంకేమైనా ఉందా అని చెప్పి నీలిమ ఆట పట్టిస్తున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. అక్క, పోక్క, నన్ను ఆట పట్టిస్తున్నావు కదా నువ్వు అని చెప్పి కనిష్క అడుగుతూ ఉంటుంది. అదేం లేదు, నిజమే చెప్తున్నాను కనిష్క. అబ్బా, నీ హారం ఎంత బాగుందో, మొన్న ఎంగేజ్మెంట్ రోజు వేసుకున్నావే అది కూడా చాలా బాగుంది కనిష్క, ఒక్కసారి ఆ మోడల్ని నాకు చూపిస్తావా అని చెప్పి నీలిమ అడుగుతూ ఉంటుంది. అయ్యో అక్క, అది ఇప్పుడు నా లాకర్లో ఉంది, లాకర్ కిందెక్కడో ఉందక్క, పెళ్ళైపోయిన తర్వాత అన్ని నగలు అక్కడికి తీసుకొని వస్తాను కదా, అప్పుడు చూపిస్తాను అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది. కనిష్క ప్లీజ్, ఆ మోడల్ నాకు చాలా బాగా నచ్చింది, ఇప్పటికిప్పుడు ఎలాగో చేపించుకోలేవను కదా, కనీసం ఆ హారాన్ని నాకు ఇస్తావా, ఈరోజు నేను పెళ్లిలో వేసుకుంటాను అని చెప్పి నీలిమ అడుగుతూ ఉంటుంది. సరే పదక్క, ఇస్తాను అని చెప్పి కనిష్క నీలిమను తీసుకుని లాకర్ దగ్గరకు వెళ్తుంది. ఇక నీలిమ పక్కకు నుంచుంటే కనిష్క లాకర్ ఓపెన్ చేసి హారాన్ని తీసి నీలిమకు ఇస్తుంది. అబ్బా, హారం ఎంత బాగుందో, సూపర్ మోడల్ కనిష్క, థ్యాంక్ యూ, ఈరోజు పెళ్లిలో వేసుకొని రేపు ఇచ్చేస్తాను అని నీలిమ చెప్తూ ఉంటుంది. పర్వాలేదక్క, నీ దగ్గర ఉంచు, ఇక నేను కూడా అక్కడే ఉంటాను కాబట్టి ఎవరికి ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు వేసుకోవచ్చు అని కనిష్క చెప్తూ ఉంటుంది. మా కనిష్కది చాలా గొప్ప మనసు అని చెప్పి నీలిమ చెప్తూ ఉంటుంది. సరే కనిష్క, ఇంకా నేను కూడా ఇంటికి వెళ్తాను, పెళ్ళికి రెడీ అవ్వాలి కదా, సిద్ధుని కూడా దగ్గరుండి నేనే రెడీ చేయాలి అని చెప్పి నీలిమ చెప్తూ ఉంటే, సరే అక్క అని చెప్పి కనిష్క అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కనిష్క రూమ్లోకి వెళ్ళే వరకు కనిష్కని ఫాలో అవుతూ కనిష్క తన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటే మెల్లగా మళ్ళీ లాకర్ ఉన్న రూమ్ దగ్గరకు వస్తుంది. కనిష్క
పాస్వర్డ్ని ఉపయోగించి లాకర్ ఓపెన్ చేసిన విధానాన్ని నీలిమ గుర్తు చేసుకొని లాకర్ని ఓపెన్ చేసి పెన్ డ్రైవ్ బయటికి తీస్తుంది. కనిష్క, సిద్ధుకి నీకు పెళ్ళని తెగ మురిసిపోతున్నావు కదా, సిద్ధుతో నీ పెళ్ళి ఎట్టి పరిస్థితిలో జరగనివ్వను. నా తోటి కోడలు తులసి మాత్రమే. మా మరిది సిద్ధు తులసి మెడలో ఎప్పుడో తాళి కట్టేశాడు. దానికి సంబంధించిన వీడియో అంతా భద్రంగా నువ్వే దాచిపెట్టావు కదా కనిష్క. ఈ వీడియోని తీసుకెళ్ళి అందరికీ చూపించి సిద్ధు పెళ్ళి ఆఫ్ చేస్తాను అని కనిష్క మనసులో అనుకొని పెన్ డ్రైవ్ తీసుకొని మెల్లగా కనిష్క వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు వస్తుంది. సిద్ధుకి ఫోన్ చేస్తుంది. ఏంటి వదిన ఫోన్ చేశారు అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. నేను ఇప్పుడు కనిష్క వాళ్ళ ఇంట్లో ఉన్నాను సిద్ధు అని చెప్పి నీలిమ చెప్తూ ఉంటుంది. అక్కడికి ఎందుకు వెళ్ళారు వదిన అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. పెన్ డ్రైవ్ కోసం సిద్ధు, నీ కోసం, నీ జీవితం కోసం నేను ఏమైనా చేస్తాను సిద్ధు అని నీలిమ చెప్తూ ఉంటుంది. థ్యాంక్ యూ వదిన అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. వదిన పెన్ డ్రైవ్ దొరికిందా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు. నీలిమ వచ్చిందంటే ఖచ్చితంగా వచ్చిన పని పూర్తి చేసుకుంటుంది కదా సిద్ధు అని చెప్పి నీలిమ చెప్తూ ఉంటుంది. అంటే పెన్ డ్రైవ్ దొరికిందా వదిన అని చెప్పి సిద్ధు సంతోషంగా అడుగుతూ ఉంటాడు. దొరికింది సిద్ధు అని చెప్పి నీలిమ చెప్తూ ఉంటుంది. అయితే ఆ పెన్ డ్రైవ్ తీసుకెళ్ళి వెంటనే తులసి గారికి చూపించక్క, తులసి గారు ఎలాగైనా సరే ఈ పెళ్ళి ఆఫ్ చేయమని చెప్పి ఇక్కడికి వస్తారు. నా అంతటా నేను ఎలాగూ నానమ్మను ఎదిరించి ఈ పెళ్ళి ఆపలేవను. తులసి గారు మాత్రమే ఈ పెళ్ళి ఆపగలరు అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. సిద్ధు, నువ్వు చెప్పిన విధంగానే ఈ పెన్ డ్రైవ్ తీసుకొని తులసి వాళ్ళ ఇంటికి వెళ్తాను, తులసి వాళ్ళ ఇంట్లో ఈ పెన్ డ్రైవ్ ఇచ్చేస్తాను అని చెప్పి నీలిమ చెప్తూ ఉంటుంది. థ్యాంక్ యూ వదిన, మీరు చేసిన సహాయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను అని సిద్ధు చెప్తూ ఉంటాడు. మనకి అలాంటి మాటలు ఎందుకు సిద్ధు అని చెప్పి నీలిమ చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు తులసి, జాను ఇంటికి వస్తారు. తులసిని చూసిన లక్ష్మి, అమ్మా తులసి, ఏమైనా ఆధారం దొరికిందా? నీ మెడలో తాళి కట్టింది ఎవరో తెలిసిందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. తెలీదమ్మా అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. ఇప్పుడు తులసి మెడలో తాళి కట్టింది ఎవరో ఎలా తెలుస్తుంది అని చెప్పి బామ్మ బాధపడుతూ ఉంటుంది. ఇప్పుడు తెలియకపోతే ఏంటి బామ్మ, ఏదో ఒక రోజు తప్పకుండా అక్క మెడలో తాళి కట్టిన వాడెవడో బయటపడతాడు అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది. అంతవరకు మీకు సమయం ఎవరిస్తున్నారు? ఇప్పుడే తులసికి నరేష్ గారికి పెళ్ళి అని చెప్పి సంతోష్ చెప్తూ ఉంటాడు. ఒరే అన్నయ్య, పిచ్చి పట్టిందా ఏంటి? ఆల్రెడీ అక్కకు పెళ్ళైపోయిందని అక్క చెప్తుంటే ఇప్పుడు నువ్వు మళ్ళీ నరేష్ గారికి అక్కకు పెళ్లి చేస్తా అంటావేంటి అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది. తులసి మెడలో తాళి కట్టిన వాడిని తీసుకొచ్చి నా ముందు నిల్చోబెడితేనే ఈ పెళ్లి ఆగుతుంది, లేకపోతే ఈ పెళ్లి ఎట్టి పరిస్థితిలో ఆగదు. ఆల్రెడీ నరేష్ గారు పెళ్లి కొడుకుగా రెడీ అయ్యి మన ఇంటికి బయలుదేరారు. తొందరగా తులసిని తీసుకెళ్ళి రెడీ చేయండి అని చెప్పి సంతోష్ చెప్తూ ఉంటాడు. అన్నయ్య, నేను పెళ్లి చేసుకోను అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. నువ్వు పెళ్లి చేసుకోకపోతే ఇంట్లో నుంచి నేను బయటికి వెళ్ళిపోతాను తులసి అని చెప్పి సంతోష్ అంటాడు. ఏంట్రా అన్నయ్య, బెదిరిస్తున్నావా అక్కని అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది. బెదిరించట్లేదు జాను, జరగబోయేది చెప్తున్నాను. నన్ను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళమంటారా, లేకపోతే తులసిని పెళ్లి కూతురుగా రెడీ చేసి తీసుకొస్తారా అని చెప్పి సంతోష్ అడుగుతూ ఉంటాడు. నువ్వు ఇంట్లో నుంచి బయటకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఆ దేవుడు నా రాతను ఎలా రాస్తే అలానే జరుగుతుందిలే అన్నయ్య. నేను పెళ్లి కూతురుగా రెడీ అయ్యి వస్తాను అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. వాణి, త్వరగా తులసిని తీసుకెళ్లి పెళ్లి కూతురుగా రెడీ చేసుకొని తీసుకురా అని చెప్పి సంతోష్ చెప్తూ ఉంటాడు. నేను చెప్పేది ఒక్కసారి వినండి అని చెప్పి వాణి అంటుంది. ఇక ఎవరి మాటలు నేను వినను, తులసిని పెళ్లి కూతురుగా తీసుకురండి అని చెప్పి సంతోష్ చెప్తూ ఉంటాడు. ఇక తులసిని లోపలికి తీసుకెళ్లి పెళ్లి కూతురుగా రెడీ చేస్తూ ఉంటారు. ఇక నరేష్ కూడా పెళ్లి కొడుకుగా రెడీ అయ్యి తులసి వాళ్ళ ఇంటికి వస్తారు. బావగారు రండి అని చెప్పి సంతోష్ నరేష్ని ఆహ్వానిస్తూ ఉంటాడు. ఏంటి, మీ ఇంట్లో వాళ్ళంతా అదోలా ఉన్నారు, ఈ పెళ్లి ఎవరికి ఇష్టం లేదా అని చెప్పి సంతోష్ అడుగుతూ ఉంటాడు. వాళ్ళు అదోలా ఉండటానికి నా పైన కోపం బావగారు, మీ పైన కాదు అని చెప్పి సంతోష్ చెప్తూ ఉంటాడు. పంతులు గారు కూడా వస్తున్నారు, పంతులు గారు త్వరగా పెళ్లి కానిచ్చేయాలి అని చెప్పి సంతోష్ చెప్తూ ఉంటాడు. అబ్బాయి అమ్మాయి రెడీగా ఉంటే పెళ్లి ఎంతలో జరుగుతుంది బాబు అని చెప్పి పంతులు గారు అంటారు. పెళ్లి కొడుకు రెడీ, కాసేపట్లో పెళ్లి కూతురు కూడా వస్తుంది, మీరు పెళ్లి జరిపించండి పంతులు గారు అని చెప్పి సంతోష్ చెప్తూ ఉంటాడు. రా నాయనా, వచ్చి పీటల మీద కూర్చో అని పంతులు గారు చెప్తూ ఉంటే నరేష్ పీటల మీద కూర్చుంటాడు. పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు. పెళ్లి కూతురును కూడా తీసుకురండి అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటే వాణి తులసిని తీసుకొచ్చి నరేష్ పక్కన కూర్చోబెడుతుంది. ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు. భగవంతుడా, మా తులసి రాతను ఎందుకయ్యా ఇలా రాశావు అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది.
మా అక్కకు ఆ అమ్మవారి సమక్షంలోనే తాళి పడింది. మళ్ళీ ఆ అమ్మవారే మా అక్కకు ఈ పెళ్లి ఎందుకు జరిపిస్తున్నారు అని చెప్పి జాను బాధపడుతూ ఉంటుంది. ఇక మరోవైపు నీలిమ పెన్ డ్రైవ్ తీసుకొని తులసి వాళ్ళ ఇంటికి వస్తుంది. తులసి వాళ్ళ ఇంటి దగ్గర ఆటో దిగేసరికి తులసి నరేష్ల కళ్యాణం జరుగుతూ ఉంటుంది. ఇదేంటి ఇక్కడ తులసికి పెళ్లి జరుగుతుంది అని చెప్పి నీలిమ మనసులో అనుకుంటుంది. ఈ పెన్ డ్రైవ్లో ఉన్న వీడియో చూస్తే ఖచ్చితంగా ఈ పెళ్లి ఆగిపోతుంది. ఈ పెన్ డ్రైవ్ని ఈ ఇంట్లో ఎవరో ఒకరికి ఇవ్వాలి అని నీలిమ మనసులో అనుకొని తులసి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ముసుగు వేసుకొని జాను తులసి మెడలో తాళి కట్టింది ఎవరో ఈ పెన్ డ్రైవ్లో ఉంది అని చెప్పి చెప్తూ ఉంటే జాను చెయ్యి చాచుతుంది. జాను చేతిలో పెన్ డ్రైవ్ని పెడుతుంది. ఇక జాను వెనక్కి తిరిగి చూసేసరికి నీలిమ ముసుగుతో అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. హలో హలో అని చెప్పి జాను పిలుస్తూ ఉన్నా కూడా జాను మాటను వినిపించుకోకుండా నీలిమ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అక్క మెడలో తాళి కట్టింది ఎవరో ఈ పెన్ డ్రైవ్లో ఉందంట. ఈ పెన్ డ్రైవ్ ఓపెన్ చేస్తే నిజమేంటో తెలుస్తుంది అని జాను తన రూమ్లోకి వెళ్ళి ల్యాప్టాప్కి పెన్ డ్రైవ్ పెట్టి ఓపెన్ చేసి చూసేసరికి తులసి మెడలో సిద్ధు తాళి కట్టడం కనిపిస్తూ ఉంటుంది. ఇక మరోవైపు పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటే పంతులు గారు మంత్రాలు చదివింది చాలు, జీలకర్ర బెల్లం పెట్టించండి అని చెప్పి సంతోష్ చెప్తూ ఉంటాడు. ఇక జీలకర్ర బెల్లాన్ని తులసికి నరేష్కి ఇచ్చి ఒకరి తల మీద ఒకరు పెట్టుకోండి అని పంతులు గారు చెప్తూ ఉంటారు. ఇక నరేష్ సంతోషంగా తులసి తలపై జీలకర్ర బెల్లం పెట్టబోతూ ఉండగా ఈ పెళ్లి జరగటానికి వీల్లేదు అని చెప్పి జాను గట్టిగా అరుస్తుంది. అందరూ షాకింగ్గా జాను వైపు చూస్తూ ఉంటారు. ఎందుకు జరగదు ఈ పెళ్లి అని చెప్పి సంతోష్ అడుగుతూ ఉంటాడు. అక్క మెడలో తాళి కట్టింది ఎవరో తెలిసిపోయింది నాన్న, ఈ పెన్ డ్రైవ్లో ఉంది చూడండి అని చెప్పి జాను ల్యాప్టాప్లో ఉన్న వీడియోని అందరికీ చూపిస్తూ ఉంటుంది. సిద్ధు తులసి మెడలో తాళి కట్టాడా అని చెప్పి లక్ష్మి షాకింగ్గా అడుగుతూ ఉంటుంది. అవునమ్మా, అక్క భర్త ఎవరో కాదు సిద్ధువే అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది. ఇక తులసి అక్కడే కుప్పకూలి పడిపోతుంది. ఇప్పుడు నువ్వు ఇలా నేల వాలటం కాదక్క, సిద్ధుని నిలదీయాలి. సిద్ధుని మెడలో తాళి కట్టి ఎందుకు అలా దొంగలాగా పారిపోయాడో తెలుసుకోవాలి అని చెప్పి జాను అంటుంది. వద్దమ్మా అని చెప్పి లక్ష్మి అంటుంది. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది, అక్క మెడలో తాళి కట్టినవాడు ఎవరో తెలిసి కూడా ఇలా సైలెంట్గా ఉంటామా, రాక్క వెళ్దాం అని చెప్పి జాను తులసిని తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇక కుటుంబ సభ్యులంతా కలిసి బసవరాజు ఇంటికి వెళ్తారు. అప్పటికే సిద్ధుని కనిష్కను పీటల మీద కూర్చోబెట్టి పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు. ఇక అప్పుడు జాను ఈ పెళ్లి జరగటానికి వీల్లేదు అని చెప్పి గట్టిగా అరుస్తుంది. బసవరాజు షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఇక అమ్మయ్య తులసి వచ్చేసింది, ఈ పెళ్లి ఆగిపోతుంది అని సిద్ధు మనసులో అనుకుంటూ ఉంటాడు. ఎందుకు ఈ పెళ్లి జరగకూడదు అని బసవరాజు అడుగుతూ ఉంటాడు. మీ కొడుకు సిద్ధుకి మా అక్క తులసికి ఎప్పుడో పెళ్లి జరిగిపోయింది అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది. ఆధారాలు ఉన్నాయా అని చెప్పి బసవరాజు అడుగుతూ ఉంటాడు. ఉన్నాయి అని చెప్పి జాను తన దగ్గర ఉన్న ఆధారాన్ని పెళ్లి మండపంలో అందరి సమక్షంలో చూపిస్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.